ప్రభు నామానికే మహిమ కలుగునుగా. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 84వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 84. ఈ కీర్తన మనం కొన్ని విషయాలు రకరకాలుగా మనం వ్యాఖ్యానించవచ్చు. మనం ఇశ్రాయేలు చరిత్రలోనికి వెళ్ళి కోరహు సంతతి వాడైన భక్తిగల లేవీయుడు ఈ కీర్తన రాశాడు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారపు యొక్క తెరలు, తలుపులు మొదలైనవి వారి ఆధీనంలోనే ఉండేవి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే, మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వారి పితరుని ఇంటి వారును వారి సహోదరులకు కోరహీయులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి. కోరహీయులు సేవా సంబంధమైన పని మీద ఉండి ప్రత్యక్ష గుడారానికి వాళ్ళ ద్వారపాలకులై ఉన్నారు. మరొక విధంగా మనం ఆలోచించవచ్చు. హిజ్కియా దినాల్లో అష్షూరు వారు ఒక కెరటంలాగా వచ్చారు. మీకు మరి ఎన్నడూ తిరిగి రాకుండా వాళ్ళు నాశనం అయిపోయారు. వాళ్ళు నాశనం చేసినటువంటి ఇశ్రాయేలు రాజ్యం, ఉత్తర రాజ్యంలో మిగిలిన కొందరు యూదులు ఈ యోధా రాజ్యానికి పారిపోతున్నప్పుడు శత్రువులకు భయపడుతూ ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చి అప్పటి కాలంలో హిజ్కియా పునరుద్ధరించిన మందిరానికి క్షేమంగా చేరుకున్న తర్వాత ఈ కీర్తన రాసి ఉండొచ్చు. ఇంకా ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు ఒకప్పుడు దేవుని మందిరంలో కావలిగా ఉండి ఆ తర్వాత కాలంలో అవకాశాన్ని పోగొట్టుకుని మరలా దేవుని మందిరానికి వస్తున్నందుకు సంతోషంతో గత కాలపు పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ పిచ్చుకల వంటి చిన్న చిన్న పక్షులకు సైతం దేవుని మందిరంలో ఆశ్రయం దొరికితే తనకు కూడా తప్పక దేవుని మందిరంలో పరిచర్య చేసే భాగ్యం కలుగుతుంది అనే ఆశతో రాయబడిన కీర్తన అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూస్తే ఈ కీర్తనను మనం ప్రస్తుత కాలానికి అన్వయించుకోవచ్చు. పరిశుద్ధ స్థలంలో పాడే పాటగా ఈ కీర్తనను పాడొచ్చు. ఈ కీర్తనలో ఉన్న వచనాలను మనం భావాలకు తగినట్లుగా మలుచుకొని క్రీస్తు పట్ల మన ప్రేమను, ఆరాధనను వ్యక్తం చేస్తూ దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో కలిసి ఆరాధిస్తూ పాడొచ్చు. వారం వెంబడి వారం దేవుని మందిరంలో పాడదగిన కీర్తన ఇది. మనం రక్షించబడిన వారమైతే దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో కలిసి పాడుతూ ఆయన్ని ఆరాధించడానికి ఇష్టపడతాం. ఈ కీర్తనను మనము మరింత ఉన్నతమైన పరిశుద్ధమైన స్థాయికి హెచ్చించవచ్చు. హిజ్కియా దినాల్లో సొలొమోను మందిరంలో యాత్రికుడైన లేవీని వలె కాదు, స్వర్ణ యుగంలో యెహెజ్కేలు చెప్పిన మందిరంలో లేవీల వలె కాదు, ఈ దినాల్లో సంఘములో దేవుని బిడ్డల మధ్యన ఉన్న క్రీస్తును ఆరాధించినట్లు కాదు, వీటన్నిటికీ బదులుగా
పరలోకాన్ని గూర్చి, మన పరలోక గృహాన్ని గూర్చిన కీర్తనగా దీనిని భావించి పాడొచ్చు. ప్రభువా, నేను ఇంటికి వస్తున్నాను అనే దృష్టితో మనం ఈ కీర్తన పాడొచ్చు. యుగ యుగములు మనము పాడదగిన కీర్తన ఇది. నిత్యము ఈ కీర్తన పాడొచ్చు. యాత్రికులుగా, పరదేశులుగా మన సొంత గృహానికి, పరలోకానికి వెళ్లే మార్గంలో ఉన్న మనకు ఈ కీర్తన ఏం చెబుతుందో మనం ధ్యానిద్దాం. మొదటి 4 వచనాలు, దేవుని మందిరంలో నివసించుట. దేవుని మందిరంలో నివసించుట. ఈ కీర్తన పరిశుద్ధ స్థలములో కేంద్రీకరించబడి ఉంది. అయస్కాంతం లాగా దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధ స్థలం మనల్ని ఆకర్షిస్తుంది. దేవుని బిడ్డలుగా మన హృదయం ఎప్పుడు కూడా మన గమ్యం వైపే చూస్తుంది. మొదటి వచనంలో అంటాడు భక్తుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అంటున్నాడు. విశ్వమంతటిలో దేవుని మందిరం అత్యంత సుందరమైనది, అద్భుతమైనది, మహిమ గలది. పరలోకాన్ని గూర్చిన వర్ణన మనకు బైబిల్లో అక్కడక్కడ కొద్దిగా మాత్రమే కనిపిస్తుంది. అపొస్తలుడైన పౌలు దానిని గూర్చి చెప్పనశక్యమైనది అన్నాడు. యోహాను దానిని చూసి సింహాసనాన్ని ఆవరించిన ఇంద్రధనుస్సు, స్ఫటికము వంటి సముద్రము, మరకతములతో చేయబడిన గోడలు, ముత్యములతో కట్టబడిన గుమ్మములు, బంగారపు వీధులు, నానావిధ రత్నములతో వేయబడిన పునాదులు అని వర్ణించాడు పరలోకాన్ని గురించి. ఎంత గొప్ప భవనమైనా దానిలో ఎవరు లేకపోతే అది వెలవెలబోతుంది. దానిలో నివసించేవారే దాని నిజమైన విలువ. ఒక గొప్ప అందమైన భవనంలో దానిలో నివసించేవారే దాని నిజమైన విలువ. అందమైన భవనం, దంతపు నగిశీలు, చలువరాతి నిర్మాణం, ఇవన్నీ కూడా దానిలో నివసించే వారి కోసమే. కాబట్టి మన ప్రేమ మందిరం మీద కాదు కానీ మందిరంలో ఉండాలి. రెండవ విషయం, మన ఆశలు పరిశుద్ధ స్థలంలో కేంద్రీకరించాలి. 2వ వచనం చదివితే, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. మన హృదయ వాంఛలు మన రక్షణకు స్పష్టమైన రుజువులు అని ఒక రచయిత అన్నాడు. ఒక వ్యక్తి నిజంగా దేవుని బిడ్డ కాదా అని తెలుసుకోవాలంటే అతని హృదయ వాంఛలను అతను చూసుకుంటే చాలంట. ఎందుకంటే మనం మన హృదయాన్ని మోసం చేయలేం. మన మాటలతో ఇతరులను మోసగించవచ్చు, అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించవచ్చు, మనం చేస్తున్న పనుల ద్వారా కూడా కొంతమందిని మోసగించవచ్చు. అయితే మన హృదయాన్ని, దాని వాంఛలను మనం ఎప్పుడూ మోసం చేయలేం. ప్రకటన గ్రంథం చివరిలో యోహాను పరలోకాన్ని గూర్చి వివరిస్తూ, కన్నీళ్లు ఉండవు, రాత్రి ఉండదు, దుఃఖం ఉండదు, సముద్రం ఇక లేదు, అక్కడ దేవాలయం లేదు, పాపులు లేరు అంటూ చివరిగా ఆయన దాసులు ఆయనను సేవిస్తారు, ఆయన ముఖ దర్శనం చేస్తారు అన్నాడు. అంటే పరలోకాన్ని గృహంగా మార్చేది యేసు ప్రభువే. ఆయన ముఖాన్ని మనం చూస్తే అన్ని విచారాలు మాయమైపోతాయి. దేవుని మందిరంలో యేసయ్య ఉన్నాడు గనుక మన ఆశలు దేవుని మందిరం మీదే ఉండాలి. ఆయన పరలోకంలో మహిమలో ఉన్నాడు. ఆయన సన్నిధి నుండి అద్భుతమైన కాంతి కిరణాలు బయలు వెళుతున్నాయి. కాబట్టి
అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదు. మన దృష్టి పరిశుద్ధ స్థలం మీద కేంద్రీకరించాలి. అందుకే 3వ వచనం అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను అంటున్నాడు. పిచ్చుక వానకోవిల గూడు కట్టుకోవడం కీర్తనకారుడు చూశాడు. పక్షులు అనగానే ఆకాశం మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే అవి ఆకాశంలో ఎగరడానికి ఇష్టపడతాయి. దేవుని మందిర ఆవరణలో పిచ్చుక గూడు కట్టుకోవడం అంటే దేవునికి మన పట్ల ఉన్న శ్రద్ధ ఆ పిచ్చుక గుర్తు చేస్తుంది. ఎందుకంటే దాంట్లో దేవుని సెలవు లేకుండా ఒక్కటి కూడా భూమి మీద రాలదు అని ఉంది. ఆ పిచ్చుక మనకు గుర్తు చేసేది ఏంటంటే అవి ఆకాశంలో ఎగురుతూ పరలోకం వైపు మన దృష్టి మరల్చమని చెబుతున్నట్టుగా ఉంటుందన్నమాట. పిచ్చుక చనిపోవడం కూడా దేవునికి తెలుసు. ఆయన సెలవు లేకుండా ఒక్కటి కూడా భూమి మీద రాలదు. మరి మనల్ని గూర్చి ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు కదా అనే విషయం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆ పిచ్చుక. అంటే ఆయన మనల్ని మన మరణ గడియ వరకు, మనల్ని పరలోకానికి, మన మరణ గడియ వరకు మన దగ్గరే ఉండి మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు. అక్కడ మనం నిత్యము ఆయనతో జీవిస్తాం. పిచ్చుక ఆకాశం నుండి క్రిందకు దూసుకొస్తుంది. ఆకాశంలోకి వెళుతుంది, ఎగురుతుంది, మళ్ళీ కిందకు దూసుకొస్తుంది. ఈ పిచ్చుక క్రిందకు దూసుకొస్తున్నటువంటి విషయాన్ని చూస్తే క్రీస్తు రాకడను మనకు గుర్తు చేస్తాం. ఆయన వచ్చేంత వరకు మనం జీవించి ఉంటే ఆయనతో పాటు వెళ్ళిపోతాం, లేకపోతే ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తాం మరణిస్తే. ఈ 2 విషయాలు ఈ చిన్న పక్షులు మనకు గుర్తు చేస్తున్నాయి. మనం దేవుని వైపు దృష్టి మరల్చాలని, ఆయన మనల్ని మరణం వరకు నడిపిస్తాడని, ఆయన మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడని, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడని, ఈ సత్యాన్ని ఈ పిచ్చుకలు, ఈ వానకోవిల అనే చిన్న పక్షులు మనకు నేర్పిస్తూ ఉంది. మనం నిత్యం ఆయనతో జీవిస్తాం. కీర్తనకారుడు దేవుని సార్వభౌమత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఆ లోకానికి రాజు, ప్రభువు, సార్వభౌముడైన క్రీస్తే. ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలి. కాబట్టి మన దృష్టి పరిశుద్ధ స్థలంలో కేంద్రీకరించబడాలి. 4వ వచనం చదివితే, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అంటున్నాడు. మన జీవితానికి మందిరం, దేవుని మందిరం కేంద్రమై ఉండాలి. ఈ లోకంలో మనల్ని సంతోషపెట్టే విషయాలు చాలా ఉన్నాయి. అయితే దేవుని మందిరంలో ఉండే సంతోషానికి ఏది సరిపోదు. అది చెప్పనశక్యము, మహిమాయుక్తమైన సంతోషం. ఆ సంతోషంలో మనం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే ఈ భాగంలో మన పరలోక ప్రయాణాన్ని ఒకసారి దృష్టించి చూడాలి. మన పరలోక ప్రయాణాన్ని ఒకసారి దృష్టించి చూడాలి. మనం ఇంకా భూమి మీద ఉన్నాం. అయితే భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళే మార్గంలో యాత్రికుల వలె మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకే 5వ వచనంలో భక్తుడు అంటాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటాడు. యాత్ర చేసే మార్గాలలో మనం తప్పిపోమనే హామీ మనకు ఎవరైనా ఇస్తారా? ఒక ఆయన ఇస్తాడు. ఎవరంటే ఆయన యేసు ప్రభు. ఎందుకంటే ఆయనే మార్గం కనుక మనం తప్పిపోయే అవకాశం లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వస్తున్నప్పుడు వారికి దారి చూపే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి దారి చూపేటువంటి పటం ఏమన్నా ఉందా, మ్యాప్ ఉందా అంటే మ్యాప్ లేదు వాళ్ళ దగ్గర.
అసలు దారులే లేని అరణ్యంలో వాళ్ళు భయంకరమైన ఎడారిలో వెళ్ళవలసి వచ్చింది. అయితే వాళ్ళు దారి తప్పిపోయారా? ఎప్పుడన్నా రాసుందా బైబిల్లో? అరణ్యంలో ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయారనే విషయం ఎక్కడా లేదు. ఎందుకని? అగ్ని స్తంభము, మేఘస్తంభమైన స్తంభము, దేవుడు ఉండేటువంటి స్తంభం వారికి ముందుగా నడిచింది. వారికి మోషే కానీ అతని జ్ఞానం కానీ అవసరం లేదు. వారికి ఇత్రో కూడా అవసరం లేదు. మోషే మామగారు వాళ్ళ అగ్ని స్తంభాన్ని వెంబడిస్తే చాలు. అది కదిలితే వాళ్ళు కదిలారు, అది ఆగిపోతే వాళ్ళు ఆగిపోయారు. మనం కూడా అంతే. మనం కూడా మన శాశ్వత నివాసమైన పరలోకం ఇంటికి వెళుతున్నాం. మనకు దారి తెలియదు. యోహాను సువార్త 14లో శిష్యుడైనటువంటి తోమా యేసుక్రీస్తు ప్రభు వారితో ఈ మాటే అన్నాడు, ప్రభువా, నీవు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యేసయ్య అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అన్నారు. మనం యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన మన హృదయాల్లో నివసిస్తాడు. నాకు మార్గం తెలుసు అని ఆయన అనలా. యేసయ్య నాకు మార్గం తెలుసు అని అనలేదు, నేనే మార్గాన్ని అన్నాడు. ఒకసారంట ఒక రైల్వే స్టేషన్లో ఒక అబ్బాయి కొన్ని పెంపుడు పావురాలని కొన్ని పెట్టెల్లో పెట్టి అటు ఇటు వెళ్ళే రైళ్లలో, ఆ రైలు బళ్ళలో వాటిని పెట్టాడంట. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు. అప్పుడు అక్కడ పనిచేసే వ్యక్తి ఆ విషయాన్ని చెప్పాడట. ఏమనంటే, అయ్యా, ఇవన్నీ పెంపుడు పావురాలు, వీటిని ఒకే దూరంలో ఉన్న స్థలాల్లో రేపు ఈ సమయానికి విడిచిపెడతారు. అవి పెట్టెల్లో నుండి బయటకు వచ్చిన వెంటనే 1-2 సార్లు ఆ స్థలం చుట్టూ ఎగిరి తిరిగి తమ ఇంటికి తాము వచ్చినటువంటి స్థలానికి అవి వెళ్ళిపోతాయి. వాటి యజమానులు ఏ పావురం ముందుగా ఇంటికి చేరుతుందో చూస్తారు అన్నాడట. ఇది పావురం యొక్క సహజ స్వభావం. అందుకే నోవహు గారు నీళ్లు భూమి మీద తగ్గాయో లేదో అన్నప్పుడు మొదటిసారి కాకిని వదిలితే రాలేదు, రెండోసారి పావురాన్ని విడిచిపెట్టాడు. అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. అంటే అర్థం భూమి మీద నీళ్లు ఇంకా ఇంకలేదు అని. మళ్ళీ కొన్ని దినాలు ఆగి పంపించారు. అది భూమి మీదకి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చింది. అది దాని నోట త్రొంచబడిన ఒలివ చెట్టు ఆకు కనిపించింది. ఇక్కడ రెండో సమాచారం చెప్పింది ఏంటి? భూమి మీద నీళ్లు తగ్గాయి, మొక్కలు చిగురిస్తున్నాయి అని, వృక్షాలు చిగురిస్తున్నాయని చెప్పారు. మూడవసారి మళ్ళీ పంపినప్పుడు రాలేదు. అంటే దాని అర్థం మీరు వచ్చేయచ్చు ఇంకా భూమి మీదకి, ఇక్కడ పూర్తిగా నివాసయోగ్యంగా మారిపోయింది, ఇక్కడ నీళ్లు లేవు అని పావురం చెప్పగలిగింది. మరి దేవుని ఆత్మ యేసుక్రీస్తు వైపుకు ఏ ఆకారంలో దిగొచ్చింది? పావురం ఆకారంలో దిగొచ్చింది. దేవుని ఆత్మ అనే పావురం ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలోనే నివసిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంటికి మనం త్వరగా చేరుకోవాలనే వాంఛ ఆయనకి ఉంది, పరిశుద్ధాత్ముడికి, మనకే ఉంది. మరి ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. అంటే దారి తెలిసిన వ్యక్తి మనలో ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరత లేదు. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా ఇదే. ఇంకా మనం చూస్తే 6-7 వచనాల్లో మన మార్గాలు కొన్నిసార్లు కఠినమైనవి. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా మనం చేస్తున్న ప్రయాణం, మన మార్గం సులువుగా ఉంటుంది అని ఎక్కడా చెప్పలేదు. 6వ వచనాన్ని బట్టి మనం చూస్తే, వారు బాకా లోయలబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును అంటాడు. ఏడుపు అనే మూల పదం నుండి బాకా అనే మాట వచ్చింది. ఏడుపు అనే మూల పదంలోంచి బాకా అనే మాట వచ్చింది.
బాకాలోయలో బాల్సం చెట్లు ఎక్కువగా ఉంటాయట, అందుకు ఆ పేరు దానికి వచ్చింది. ఈ బాల్సం చెట్లు ఎండిన నేలలో విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. ఎండిన నేలలో బాకాలోయలో నీళ్లు ఉండవు. పూర్వకాలంలో యెరూషలేముకు వెళ్ళేవారు ఆ లోయ ద్వారా వెళ్ళేవారు. ఆ లోయలో నడిచేవారు అలసటతో దాహంతో చీకట్లో అక్కడ గడిపేవారు అన్నమాట. ఆ ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ లోయలో వర్షం కురిసి ఎండిన నేలంతా కూడా పచ్చగా కళకళలాడేది. లోయల్లో ఉన్నటువంటి గోతులు వర్షంతో నిండిపోయాయి. మన జీవితాలు కూడా ఎండిన భూమి మీద దీవెనల వలె వర్షాన్ని కురిపించి దేవుడు కరువులో మనకు సమృద్ధిని ఇస్తాడు. ఇక 7వ వచనం చదివితే, వారు నానాటికి బలాభివృద్ధిని పొందుచు ప్రయాణం చేస్తారు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడునట్టు. మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం గమ్యాన్ని చేరగలమా అని అనిపిస్తుంది. ఎందుకంటే దారి అంత కఠినంగా నడవడానికి వీలు లేకుండా ఉంటుంది. నిరాశలు, ప్రమాదాలు, కష్టాలు మార్గంలో అడుగడుగున ఎదురవుతూ ఉంటాయి. అలసిపోయామని ఇక అడుగులు వేయలేకపోతున్నామని అనుకున్నప్పుడు, అలసిపోయినప్పుడు చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని ముందుకు సాగేలా చేస్తుంది. ఎందుకంటే దేవుడు నూతనంగా మనకు కృపనిస్తాడు. ఆ కృపతోనే మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. 8వ వచనాన్ని చదివితే, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా చెవియొగ్గుము అంటున్నాడు. కీర్తనకారుని వలనే మనం కూడా ప్రయాణంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ ప్రార్థన మీద మనం ఆధారపడదాం. మన శక్తికి మూలం అదే. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా ఉన్నా మనం ప్రార్థన చేయగలం. ప్రార్థన అంటే నటన కాదు. ప్రార్థన అంటే గాలితో మాట్లాడడం కాదు. ప్రార్థన అంటే మనలో మనం మాట్లాడుకోవడం కాదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. యాకోబు దేవునితో, సైన్యములకు అధిపతి అని యెహోవాతో మనం మాట్లాడడం. యాకోబుకు చూడండి, యాకోబు తండ్రి ఇంటి దగ్గర నుంచి అన్నకు జడిసి పారిపోతున్నాడు. అతని దగ్గర ఎవ్వరూ లేరు, ఏమీ లేదు. అలాంటి సమయంలో దేవుడు అతన్ని కలుసుకొని, నేను నీకు సమస్తం ఇస్తానని వాగ్దానం చేశాడు. జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మనం కూడా చాలా కష్టాలు, నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. యాకోబు చూడండి, తను కూడా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. చివరికి దేవుణ్ణి ఆరాధించాడు యాకోబు. తన పిల్లలు తన చుట్టూ ఉండగా తన ఆత్మనేత్రాలు తెరిచి భవిష్యత్తులోకి తొంగి చూశాడు. ఆ యాకోబు దేవుడే ఈనాడు మనకు కూడా దేవుడే. ఇంకా 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే దేవుని పరిచర్యలో ఆనందించడం కనబడుతుంది మనకు. దేవుని మందిరంలో పరిచర్యలో ఆనందించడం. కాబట్టి మనం కూడా దేవుని పరిచర్యలో ఉండే ఆనందాన్ని అనుభవిద్దాం. 9వ వచనం చదివితే, దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యింపుము. మనం పరలోకానికి వెళ్ళగానే మొదట చేసే పని ఏంటంటే మన చింతలన్నీ వదిలేస్తాం. మనం ఎప్పటికీ ఆ పని చేయాలి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి మన చింతలన్నీ ఆయన మీద వేయాలి. మనం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఇంకెన్నడూ ఆ బాధలు ఉండవు. శత్రువులు లేని, భయాలు వెంటాడిన స్థలంలో మనం క్షేమంగా ఉంటాం. పరలోకంలో మనం చేసే రెండవ పని ఏంటంటే మన అవసరతలను గుర్తించుట. ఏంటి? నీవు అభిషేకించిన వాని ముఖము లక్ష్యింపుము అని పిలుస్తాం. దేవుని సన్నిధే మన అవసరత, మన కోరిక. అలాగే మనల్ని చూసి ఆయన ముఖం ప్రకాశిస్తుంది అన్నమాట. 10వ వచనంలో చదివితే, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అంటున్నాడు. ఈ మాటలు చదువుతుంటే
పేతురు చెప్పిన మాటలు మనకు గుర్తొస్తాయి. ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలలాగా, 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉన్నాయంటాడు 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో. దేవుని రాకడ ఆలస్యం అవడానికి కారణం చెప్తున్నాడు పేతురు గారు. అయితే దేవుని దృష్టిలో సమయము, దినములు, సంవత్సరాలు లేవు. ఆయన నిత్యత్వంలో ఉంటాడు. గతం, వర్తమానం, భవిష్యత్తు ఆయన దృష్టిలో ఒక్కటే. గతం, భవిష్యత్తు, వర్తమానం ఆయన దృష్టిలో ఒక్కటే. అందుకే ఆయన ఏమన్నాడంటే, నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు అంటే డబ్బులు ఉన్నవాడు కానీ కాదు, జీవిస్తూ ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ నిత్యత్వంలో జీవిస్తాం. దేవునికి పరిచర్య చేస్తూ ఒక్క దినం గడిపినా చాలు అంటున్నాడు కీర్తనకారుడు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ దినాలు, నెలలు, సంవత్సరాలు ఉండవు. దేవుని సన్నిధిలో నిత్యము ఆనందిస్తాం. ఇక్కడ దేవుని మందిర ద్వారం వద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాడు. పరలోకంలో మనం చేయబోయే పని ఏంటో బైబిల్ చెప్పలేదు, కానీ అక్కడ తక్కువ పని, ఎక్కువ పని అని తేడాలు ఏమి లేవు. కానీ దేవుని గుమ్మం దగ్గర కాపలా ఉన్నా పర్లేదు అంటున్నాడు కీర్తనకారుడు. ముత్యములతో కట్టబడిన గుమ్మముల వద్ద మనం నిలబడి పరలోకానికి వస్తున్న వారిని ఆహ్వానించడం చిన్న పని అంటారా? చిన్న పని కానే కాదు. ఆధిక్యతతో పోలిస్తే భక్తిహీనుల గుడారాలు, వాళ్ళు గొప్ప గొప్ప భవంతులు, అవి మన దృష్టికి ఎంతో నీచంగా అనిపిస్తాయి. 11వ వచనంలో మనం చూస్తే దేవుని సహాయం మనకు దొరికింది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపను ఘనతను అనుగ్రహించును అంటాడు. మన నిత్య గృహానికి మనం క్షేమంగా చేరుకున్న తర్వాత దేవుడు మనకు చేసే వాటి విషయమై మనం సంతోషించకుండా ఉండలేం. పాత నిబంధనలో ఎక్కడా దేవుడు సూర్యుడు అని చెప్పలేదు. రాబోయే మెస్సయ్యను మాత్రమే నీతి సూర్యుడిగా బైబిల్ అభివర్ణిస్తుంది. యెహోవా దేవుణ్ణి సూర్యునిగా ఇక్కడ మాత్రమే చెప్పబడింది. అయితే పరలోకంలో సూర్యుడి అవసరం లేని దేశంలో మనం ఉంటాం. దేవుని వెలుగే మన కన్నులను మిరుమిట్లు గొలుపుతుందన్నమాట. మనం మన ఇంటికి చేరుకున్నాక ఇతరులను కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మనం వెళ్ళిపోయాం ఆల్రెడీ, ఇంకా వాళ్ళు వెనకాల ప్రయాణంలో ఉన్నారు. కాబట్టి వారికి ధైర్యం చెప్పడం అవసరం. అందుకే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అంటున్నాడు. ఇంకా ఆఖరి వచనంలో చూస్తే సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు అత్యంత సంతోషంగా ఉంటారు. ఈ సత్యాన్ని కొన్నిసార్లు సాతాను మనకు తెలియనీయకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మన చుట్టూ ఉన్న పరలోక సైన్యాలను మనం చూస్తాం. అక్కడికి మనకంటే ముందుగా చేరిన పరిశుద్ధులను చూస్తాం. సారీ అండి. ఈ ఆనందాన్ని ఇక్కడ మనం పూర్తిగా అనుభవించలేం, కానీ మన మంటి దేహం మహిమ దేహంగా మార్చబడినప్పుడు, మనం ఆయన నిత్య రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు మనం అక్కడ నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక కీర్తన ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.